ఒక అడవిలో ఒక చీమ తన నివాసం నుండి బయటకు వచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా విశాలంగా ఉంది. తన పనిలో ముందుకు సాగుతుండగా ఒక గోధుమ గింజ కనిపించింది. అది ఆ చీమ శరీరం కంటే చాలా పెద్దది. చీమ ఒక్క క్షణం చూసింది. తన మనసులో, ఇది నీ వల్ల కాదు, చాలా బరువుగా ఉంది అని ఒక చిన్న స్వరం వినిపించింది. కాని తను వెనక్కి తగ్గకుండా దాని దగ్గరకు వెళ్ళింది. దాన్ని నెట్టింది. కాని అది కదలలేదు. తన శక్తినంతా ఉపయోగించి లాగింది. అయినా ఫలితం లేదు. చీమ అక్కడ నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇతర చీమలు తమ పనుల్లో బిజీగా వెళ్ళిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ సహాయం కూడా చెయ్యలేదు. ఒక క్షణం ఆ గోధుమ గింజను అక్కడే వదిలేద్దామనిపించింది. కాని అంతలోనే తనలో పట్టుదల పెరిగింది. తన కాళ్లను నేలమీద బలంగా ఉంచి మళ్లీ మెల్లగా నెట్టింది. ఈసారి ఆ గోధుమ గింజ కొంచెం కదిలింది. చీమ ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకుని మళ్లీ నెట్టింది. అడుగు అడుగుగా ఆ గోధుమ గింజ ముందుకు కదలడం ప్రారంభించింది. సమయం గడుస్తోంది. సూర్యుడు నెత్తిమీదికి వచ్చాడు. చీమ కాళ్ళు వణికిపోలాయి. శరీరం అలసిపోయింది. గమ్యం ఇంకా చాలా దూరంలో ఉన్నట్లు అనిపించింది. కాని తను తొందరపడలేదు, విసుగు చెందలేదు. కేవలం క్రమశిక్షణతో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగింది. దూరం నుండి మరో చీమ దీన్ని గమనించింది. ఆ చీమ మెల్లగా వచ్చి మాట ఏమీ లేకుండానే పక్కన నిలబడి ఆ గోధుమ గింజను నెట్టడం ప్రారంభించింది. కొద్దిసేపటికే మరికొన్ని చీమలు వచ్చి చేరాయి. అందరూ కలిసి నెట్టారు, కలిసి లాగారు, కలిసి కష్టపడ్డారు. చివరకు సాయంత్రం అయ్యేసరికి ఆ గోధుమ గింజ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. అది ఆ చీమలందరికీ రాబోయే చాలా రోజులకు సరిపడా ఆహారం. ఆ చిన్న చీమ అలసిపోయి ఉన్నా తన ముఖంలో ఒక గొప్ప తృప్తి ఉంది. ఎందుకంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా క్రమశిక్షణతో వేసే చిన్న చిన్న అడుగులు మరియు సమిష్టి కృషితో సాధించవచ్చని ఆ చీమ నిరూపించింది. నీతి: మీ లక్ష్యం చాలా పెద్దదిగా అనిపించినప్పుడు అధైర్యపడకండి. ఒక్కో చిన్న అడుగు వేస్తూ ముందుకు సాగండి. పట్టుదలతో చేసే చిన్న ప్రయత్నమే ఏదైనా సాధించేలా చేస్తుంది.